ఏంటిది అసలు ఇంత దరిద్రంగా ఉంది ఇది? ఖురాన్ దేవుడు ఆజ్ఞలు ఇవి, కమాండ్మెంట్స్, అందుకే టెర్రరిస్టులు పెరిగిపోయారని చెప్పి అన్నాడు. మరి అదే విషయం బైబిల్లో కూడా ఉంది కదా అంటే, మరి బైబిల్ దేవుడు నిజదేవుడు పూజించకపోతే చంపకపోతే, నిజదేవుడు పూజించకపోతే చంపడా అయిందని అంటున్నాడు మళ్ళీ అదే పాస్టర్. నిన్ను ప్రశ్నించినందుకు నాకు ఇంకిత జ్ఞానం లేదంటున్నాడు. మరి అదే విషయం ఖురాన్లో ఉన్నప్పుడు ఖురాన్ ఎందుకు ప్రశ్నించావు? నీకు అప్పుడు ఇంకిత జ్ఞానం లేదా నీకు? అంటే ఖురాన్ దగ్గరికి వెళ్ళేసరికి ఇంగిత జ్ఞానం పనిచేస్తుంది అనమాట. బైబిల్ దగ్గరికి వచ్చేసరికి పనిచేయదు, మీకు కళ్ళు మూసుకుపోతాయి, మతం వచ్చేసింది. దాన్ని సమర్థించుకుంటారనమాట. ఇంకా ఈవిడ ఒక విషయం చెప్పింది శంభూక వధ గురించి. వాల్మీకి రామాయణంలో శంభూక వధ జరిగిన ఆ ఘట్టాన్ని కానీ ఆ సందర్భాన్ని కానీ పరిశీలిస్తే, ఆ కాలంలో సత్యయుగంలో బ్రాహ్మణులు తపస్సు చేయవచ్చు, త్రేతాయుగంలో బ్రాహ్మణులు క్షత్రియులు తపస్సు చేయవచ్చు, ద్వాపరంలో బ్రాహ్మణులు క్షత్రియులు